చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సాయి బంధువులారా, దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. రేపటి రోజున జరగబోయేటువంటి దానికి ముందుగానే మనం చెప్పుకుంటూ ఉన్నాం. రామాయణ నీతి వినుడు భక్తులారా, రామనామ గానపాన రక్తులారా. రామాయణ నీతి వినుడు భక్తులారా, రామనామ గానపాన రక్తులారా. ఒకే మాట ఒకే బాణం ఒకటియే సతీ, ఒకే మాట ఒకే బాణం ఒకటియే సతీ. ఒకే ధర్మ పదము ఇదే రామనీతి, రామాయణ నీతి వినుడు భక్తులారా, రామనామ గానపాన రక్తులారా. తొల్లిత కిరాతుడైన వాల్మీకి ముని తల్లడిల్లు ప్రాణిని కనెను దయగొని. తొల్లిత కిరాతుడైన వాల్మీకి ముని తల్లడిల్లు ప్రాణిని కనెను దయగొని. కరుణామయ శోకమే శ్లోకమైనది, కరుణామయ శోకమే శ్లోకమైనది. కాంతి జనిత వాక్యమే కావ్యమైనది. రామాయణ నీతి వినుడు భక్తులారా, రామనామ గానపాన రక్తులారా. విష్ణుమూర్తి రాముడై అవతరించే, విశ్వరక్షణార్థమై భువి జనించే. విష్ణుమూర్తి రాముడై అవతరించే, విశ్వరక్షణార్థమై భువి జనించే. ధర్మవైరి అయిన ధనుజు శిరముల దృంచే, ధర్మవైరి అయిన ధనుజు శిరముల దృంచే. ధర్మమూర్తి తానై సత్కీర్తిగాంచే. రామాయణ నీతి వినుడు భక్తులారా, రామనామ గానపాన రక్తులారా. ఈ పాటతో రామాయణం అంతా అర్థమైపోయింది. ఇంక దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏది మనం చెప్పుకోవాల్సిన పని లేదు. రామాయణం మన నరనరాన మన రక్తంలో జీర్ణం అయిపోయింది, మన సంస్కృతిలో అది ఒక భాగం అయిపోయింది. కాబట్టి రామాయణం గురించి, రామచరిత్ర గురించి మరలా మొదటి నుంచి వివరించాల్సిన అవసరం లేదు, అంత సమయం కూడా అవసరం లేదు. ఎందుకంటే తెలియంది ఎవరికి? అందరికీ తెలుసు. అయితే రామాయణాన్ని ఏ కోణంలో చూడాలనేది ప్రశ్న. అదేంటంటే రామాయణాన్ని ఏ కోణం అంటే, త్రేతాయుగంలో జరిగినటువంటి రామాయణం కలియుగంలో జరిగేటువంటి ఇప్పటి ఇంటింటి రామాయణానికి ఏమన్నా సంబంధం ఉందా? సంబంధం ఉంటే ఎందుకు, దాన్ని ఎలా చూడాలనేది ప్రధానం. ఎందుకంటే రామాయణాన్ని కథలాగా చదివినట్లయితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఓ సినిమాకి వెళ్తాం, సినిమా చూస్తాం, చాలా బాగుందనో బాగలేదనో అనుకుంటాం, వచ్చేస్తాం. బాగుంటే 2 రోజులు మాట్లాడుకుంటాం, బాగలేకపోతే ఎందుకు చిన్న కర్మరా అనుకుంటాం. రామాయణం అలా కాదు కదా, అదొక జీవిత సారం. అందువల్ల రామాయణాన్ని ఏ దృష్టితో మనం తెలుసుకోవాలనేది ప్రశ్న. అంటే ఈరోజు ఎవరైనా సరే ఒక కుటుంబం రామాయణాన్ని ఆదర్శంగా తీసుకుని రాముణ్ణి ఆదర్శంగా తీసుకున్నట్లయితే ఆ కుటుంబం ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. అంటే రామాయణాన్ని ఆదర్శంగా తీసుకున్నట్లయితే కేవలం కథలాగా, పుస్తకంలాగా, ఆయన ఒక భగవత్ స్వరూపంలాగా కొలిచామా, పండగ చేసుకున్నాము, శ్రీరామనవమి అయిపోయింది అనుకుంటే
ప్రయోజనమేమీ లేదు. అలా ప్రయోజనాన్ని పొందుంటే గనక త్రేతాయుగంలో ఏ లక్షణాలైతే చెప్పుకున్నామో రావణాసురుడికి వారికి ఇప్పటికీ ఉన్నాయా లేవా లక్షణాలు? అంటే అర్థం ఏంటి? మార్పు రావడంలో యుగాలు మారిపోతున్నాయి, యుగాలు మారుతున్నాయి, గుణాలు పెరిగిపోతూ ఉన్నాయి. పెచ్చుగా మంచి పెరగాల్సిన స్థానంలో చెడు పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే దాన్ని కథలాగా చూడటం వలన. కాబట్టి అలాగైతే మనం ప్రవచనాలు చెప్పుకోవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే యూట్యూబ్లో ఎక్కడ చూసినా రామకథ అంతా కూడా తెలుస్తుంది. గుణాల పరివర్తన తెచ్చుకోవడం ఎలా, రామాయణానికి సంబంధించి మనకున్నటువంటి 1 అవర్లో మనం మాట్లాడుకుందాం. ఈరోజు కూడా నేను రామాయణాన్ని స్పృశిస్తూ మనం మార్చుకోవాల్సిన విషయాలు మాత్రమే నేను మాట్లాడతాను. అందులో ప్రధానంగా కూడా ఒకటే నాకు అర్థమైంది. అదేంటి అంటే కనుక రామాయణం అనేది అది మనకు మన జీవితాన్ని ఫలప్రదం చేసుకోవడానికి ఎంత తెలివైతే అవసరమో, ఏ బుద్ధి అయితే అవసరమో అదంతా ప్రసాదిస్తుందని నేను నమ్ముతాను. రాముడిలో ఉండేటువంటి గుణాలలో 16 గుణాలు చెప్తారు కదా, మనం మాట్లాడుకుందాం. ఆ 16 గుణాలలో ఒక 4-5 గుణాలని మనం ప్రాక్టీస్ చేసినా సరే జీవితంలో 4-5 అన్నీ అవసరం. అన్నీ చేయలేము కూడా, మన వల్ల కాదు, అన్నీ చేయడం సాధ్యం కాదు. చేస్తే కనుక మనం కూడా శిలారూపంలో నిలబడిపోతాం అక్కడ దేవుడిలాగా, మనకు అవకాశం లేదు. ఒక 4-5 గుణాలని మనం ప్రాక్టీస్ చేసినా మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో మీరు నెంబర్ 1గా ఉంటారు. చదువుతూ ఉంటే చదువులో నెంబర్ 1, మీరు ఇల్లాలిగా ఉంటే ఇంట్లో ఇల్లాలిగా నెంబర్ 1, వ్యాపారం చేస్తుంటే వ్యాపారిగా నెంబర్ 1. మీరు ఏం చేస్తున్నారు రాముడి యొక్క గుణాలలో కనీసం ఒక 5-6 ప్రాక్టీస్ చేసినా సరే నేను ఈరోజు నిర్ణయించుకుంటాను రాముడి వారి గుణాలలో కొన్నైనా ప్రాక్టీస్ చేస్తానని అనుకుని ఉద్దేశపూర్వకంగా కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ ఫలితాన్ని 100% అనుభవిస్తారు. అందువల్ల ఆత్మస్వరూపులారా, రామాయణం గురించి మొదలు పెట్టుకుంటే కనుక రామాయణం = 2 వరాలు 1 శాపం. సింపుల్గా చెప్పండి. వాళ్ళు ఎవరు అన్నారు కదా, కట్టే కొట్టే తెచ్చే, దాన్నే మనం ఎందుకు అనాలి, కాస్త మార్చుకుందాం. 2 వరాలు 1 శాపం = రామాయణం. ఆ 2 వరాలలో మొదటి వరం, ఆ వరం రావణాసురుడు పొందినటువంటి వరం. రావణాసురుడు తను అధికం అవ్వాలనేటువంటి ఉద్దేశంతో, అందరిలో గొప్పగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో తన తల్లి కోరిక మీదనే బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. తెలిసిందే అందరికీ. బ్రహ్మ కోసం తపస్సు చేసినప్పుడు ఆయన అడిగేటువంటి వరం ఏంటి? మరణం లేకుండా దీవించు. అప్పుడు బ్రహ్మ చెప్తాడు, అయ్యా నేను తలతిక్క వరాలన్నీ ఇస్తాను కానీ నాకు ఆ పేరుంది, కానీ ఈ వరం మాత్రం నేను ఇవ్వలేను అన్నప్పుడు ఆయన సరే మినహాయింపు కోరుతాను, మరణం రావాలి, నాకు రాకుంటే తప్పదు కదా. అందువల్ల వానరుడు నరుడు వీరిద్దరి వల్ల మరణం వచ్చేటట్లు చేయండి అంటాడు. ఎందుకని? చిన్న చూపు. ఎక్కడైతే ఒక వ్యక్తిని చిన్న చూపు చూస్తామో అక్కడే ప్రమాదం పొంచి ఉంటుంది అనేది పెద్ద పాఠం. మీ దగ్గర పనిచేసే వాళ్ళు 10 మంది ఉన్నారనుకోండి, వర్కర్స్, వాళ్ళల్లో ఎవరినైనా ఒక చిన్న చూపు చూశారంటే వాడి వల్లే మీకు ప్రమాదం. ఎప్పుడైనా మిమ్మల్ని నిలవన ఉంచేది వాడే. ఇదే విధంగా ఇది ఒక పెద్ద సూత్రం ఇది. కాబట్టి నరుడి వల్ల వానరుడి వల్ల కోతుల వల్ల నాకేంటి ఉపయోగం, నన్నేం చేయగలవు? నరుడు అసలు చేయలేడు, వాడు మానవుడు. కాబట్టి వీళ్ళిద్దరి వల్ల మరణం వచ్చేటట్లు చేయండి. మిగిలిన ఎవరి వల్ల, అంటే ఎవరైతే తాను అధికంగా అనుకుంటున్నాడో వారి వల్ల మాత్రం మరణం రాకుండా వరాన్ని ఇమ్మంటే ఇచ్చాను పో అన్నాడు. అక్కడే మొదలైంది. ఎప్పుడు బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చినా సమస్య మొదలవుతుంది. ఎప్పుడు పరమశివుడు వరాలు ఇచ్చినా సమస్య మొదలవుతుంది. వాళ్ళు చేసేదే అందుకోసం. అయితే బ్రహ్మదేవుడిని ప్రత్యక్షం చేసుకోవడం సామాన్యమా? అంత సులభంగా అయిపోతుందా? కాదు. కఠోరమైనటువంటి దీక్ష. అంటే రావణాసురుడు కంటే కఠోర దీక్ష చేయగలిగిన వాడు లేడు. రావణాసురుడు కంటే గొప్ప శివభక్తుడు లేడు. రావణాసురుడు కంటే గొప్ప దృఢ స్వభావం కలిగిన వాడు లేడు. అంత గొప్పవాడు సామాన్యుడేం కాదు. అయితే అంత మంచి పండు కూడా ఇంత చిన్న పురుగు చేరితే చాలు కదా, పండు మొత్తం పనికి రాకుండా పోతుంది. ఆ విధంగా అయింది, అది వేరే విషయం. కాబట్టి బ్రహ్మదేవుడు రావణాసురుడికి ఇచ్చినటువంటి వరం ఒక కారణం. రెండో వరం, శంబరాసురుడిని సంహరించేటువంటి సందర్భంలో కైకకు దశరథుడు ఇచ్చినటువంటి వరం. తన ప్రాణాలు కాపాడింది కాబట్టి ఆ రాక్షస సంహారంలో
తనకు తోడుగా నిలిచింది కాబట్టి ఆయన 2 వరాలు ఇచ్చాను కోరుకో అన్నాడు. తమాషా ఏంటంటే ఆమె అడగలేదు వరాలు. ఇది ఒక గొప్ప విషయం. అంటే అడగకుండా వరాలు ఇస్తే ఏం ప్రమాదం వస్తుందో కూడా ఇది ఒక గొప్ప విషయం. అడిగితే సహాయం చేయి, అడగకుండా మొదలుపెట్టాడు. అది కూడా 1 వరం ఇచ్చి చదువుకున్నాడా, 2 వరాలు ఇచ్చాడు. ఇష్టమైన భార్య కాబట్టి, ముద్దుల సఖి కాబట్టి 2 వరాలు ఇచ్చాడు. ఆమె తెలివైంది, అనవసరంగా వరాలు వాడుకోకూడదు. సందర్భం వస్తుంది ఎప్పుడొకప్పుడు. అంటే భార్య గనక ఈ టెక్నిక్ ఉంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇచ్చేసాడు అనుకోండి ఒక వరం భర్త, నీ ఇష్టం షాపింగ్ చేసుకో, ఇప్పుడు వద్దు. సందర్భం వస్తుంది. సందర్భం వచ్చినప్పుడు చూస్తానంటే కనుక ఇంకేదో పెద్ద సందర్భం వస్తుంది. అప్పుడు ఈయనకి 10,000తో పోయేది ₹1,00,000 అవుతుంది. ఇవంతా నేర్చుకోవాలి మనం, ఈ టెక్నిక్లన్నీ నేర్చుకోవాలి. కైకా మాత కాడ ఆ టెక్నిక్ ఉంది. అందువల్ల అవసరం వచ్చినప్పుడు కోరుకుంటాననేది ఆయన కూడా ఆనందపడ్డాడు. ఇది 2వ వరం. దీనివల్ల ఏం జరిగిందో మీకు తెలుసు. ఈ 2 వరాల వల్ల ఈయన రావణాసురుడు విజృంభించడం, దేవతల మీద, ఎవరైతే ఋషులు ఉంటారో మునీశ్వరులు ఉంటారో వారి మీద విజృంభించడం, వారందరూ ఆయన ధాటికి తట్టుకోలేక విష్ణుమూర్తి దగ్గరికి పరిగెత్తడం, ఆయన ఆ సంహారం జరగాలి కాబట్టి నరుడుగా వానరుడుగా అవకాశం ఉంది కాబట్టి నేను నరుడుగా జన్మిస్తానని ఆయన నిర్ణయించడం, ఆ తర్వాత దశరథుడికి ఆయన జన్మించడం, ఇదంతా కూడా మనకు తెలుసు. కాబట్టి రాముడు రావడానికి కారణం రావణాసురుడిని సంహరించాల్సిన అవసరం ఎక్కడి నుంచి వచ్చిందంటే వరం, 1 వరం. 2, రావణాసురుడిని చంపాలంటే లంకకు వెళ్ళాలి. లంకకు వెళ్ళాలి అంటే ఈయన అయోధ్యలో ఉంటే కుదరదు. మరి అయోధ్య నుంచి లంకకు పోవాలంటే అక్కడి నుంచి కదలాలంటే ఆయన వనవాసానికి వెళ్ళాలి. వనవాసానికి వెళ్ళాలంటే కైకిచ్చినటువంటి ఆ వరాలు ఉపయోగపడ్డాయి. ఇది 2 వరాలు. 3వది శాపం ఒకటి ఉంది, దాని గురించి చెప్పుకుందాం. కాబట్టి ఆ 2 వరాలే రామాయణానికి మూలం. అయితే నేను కథ చెప్పడం లేదు, కానీ అందులో దాగున్నటువంటి పరమ సత్యాల్ని కొన్ని మనం ఉపయోగించుకోవాల్సిన వాటిని మనం గాన ప్రయత్నం చేసినట్లయితే, మొట్టమొదటగా రావణాసురుడికి సంబంధించి సంహారం జరగాలి. రాముడు అవతరించాడు. ఈ రావణ సంహారానికి మధ్యలో కొంతమంది సమిధులు ఉంటారు, కొన్ని పాత్రలు ఉంటాయి. ఈ పాత్రలు చూడ్డానికి మనకు విలన్లా కనిపిస్తుంటాయి. అందులో ప్రధానమైన పాత్ర మందర. నాకు తెలిసి రామాయణంలో గొప్ప పాత్ర ఏదైనా ఉంది అంటే ఆ పాత్ర మందర. ఎందుకని గొప్పది? ఆమె లేకపోతే రామాయణమే లేదు. ఆమె లేకపోతే రామాయణం ఎక్కడ ఉంది? అసలు లేదు. మరి భగవంతుడు ఒక పాత్రను క్రియేట్ చేసి, ఒక కుర్చుగా ఉండేటువంటి ఒక దుర్బుద్ధిగా తయారు చేసి ఆమెను ఉపయోగించుకొని రామాయణాన్ని నడిపాడు అంటే ఆమెకి ఎంత గొప్ప విషయం ఇచ్చాడు. అందువల్ల సృష్టిలో మంచి చెడు ఉంటాయనేది అబద్ధం. మంచి చెడు ఏముండదు. మంచి వాళ్ళ నుంచి నీకు ఎంత ప్రయోజనమో చెడు వాళ్ళ నుంచి కూడా వాళ్ళకు ప్రయోజనమైన వాళ్ళు ఎవరో ఉంటారు. ఉదాహరణ చూడండి, మీరు ఒక వ్యక్తిని చూపించి వీడు పరమ దుర్మార్గుడు అండి అనండి, ఆ పరమ దుర్మార్గుడిని అమితంగా ప్రేమించే వాళ్ళు ఉంటారా ఉండరా? అంటే ఇక్కడ దుర్మార్గుడు ఎవరు అసలు? ఎవరు? నిజమే కాదు నేను చెప్పేది. మీరు ఎవరినైనా చెప్పండి. మీ వీధిలో ఉండే ఒక విలన్ అనుకోండి, ఆమె పెద్ద నోరేసుకుని ఉంటుంది, ఆమె శూర్పణఖలాగా మనం అంటాం, శూర్పణఖ నాయన మహాతల్లి. కానీ ఆమెను ప్రేమించేవాళ్ళు లేరా? ఆరాధించే బిడ్డలు లేరా? మా అమ్మ గొప్పండి అంటే అర్థం మంచి చెడు అనేది అదేం ఉండదు. అది మనం చూసేటువంటి దృష్టికోణాన్ని బట్టి మారిపోతుంది. అందువల్ల మందర నిమిత్త మాత్రంగా రామాయణాన్ని నడపడానికి మందర ఉపయోగపడింది. రామాయణానికి సంబంధించి ఒక ప్రశ్న వేసుకోండి. ఈసారి ఎప్పుడన్నా మీరు చదవాలనుకుంటే, అది చిన్న గ్రంథమైనా పెద్ద గ్రంథమైనా, రామాయణమే కాదు ఏ ఆధ్యాత్మిక గ్రంథమైనా సరే, మీరు భగవద్గీత చెప్పండి, మహాభారతం చెప్పండి, ఉపనిషత్తులు చెప్పండి, వేదాలు చెప్పండి, అంత జ్ఞానం మనకు లేకపోయినా ఉన్న దాంట్లో ఏదైనా చదవండి. అందులో నుంచి ఒక ప్రశ్న వేసుకోవాలి, ఈ గ్రంథాన్ని నేను చదివినందువల్ల నాకేంటి ప్రయోజనం? ఈ ప్రశ్న వేసుకుని మొదలు పెట్టండి, అద్భుతంగా మీకు అర్థమవుతుంది. ప్రతి దాంట్లో ప్రశ్నించండి, ఈ క్యారెక్టర్ దీనివల్ల నాకేంటి ఉపయోగం? ఎందుకని ఈ విధంగా రాయబడింది? ఎందుకైనా ఈ విధంగా చరిత్రలో ఉన్నది? ఎందుకని రాముడు అవతరించాడు? రాముడి ద్వారా నాకేంటి ఉపయోగం? ఎందుకు రావణుడు ద్వారా నాకేంటి ఉపయోగం? ఎందుకు అంటే కనుక ఆ రామాయణం ఏదైతే ఉందో
ఆ రామాయణం మన జీవిత చరిత్రలను మార్చేసేటువంటి గొప్ప కావ్యం, ఆది కావ్యం. మరి జరిగిందా జరగలేదా అనేక పరిశోధనలు జరిగినాయి. జరిగింది అనేటువంటి నిరూపణలు కూడా ఉన్నాయి. ఒక నిరూపణ ఏంటంటే, రామాయణంలో ఒక వర్ణన ఉంది. అప్పట్లో తెల్ల ఏనుగులు ఉండేటివి 4 దంతాలతో ఉండేటివని వర్ణించబడింది. దీనికి సంబంధించి శాస్త్రజ్ఞులు పరిశోధన మొదలుపెట్టారు. పరిశోధన మొదలుపెట్టి తెల్ల ఏనుగు 4 దంతాలతో ఉన్న ఏనుగు ఏ కాలంలో ఉన్నదో చెక్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు తేల్చింది ఏంటంటే 1,80,00,000 చిల్లరలో ఉంది. అంటే రామాయణం జరిగింది, అది పుక్కిటి పురాణం కాదు. ఈ మధ్యనే మనకు అయోధ్య అద్భుతమైన అనుభూతి కదా, అద్భుతమైన అనుభూతి. అందువల్ల ఏంటి ప్రయోజనం అనే కోణంలో నేను ఒక 5 విషయాలు మాత్రమే మాట్లాడతా మనకున్న సమయంలో. రాముడి వారి లక్షణాల్లో సమయం ఉంటే ఒక 5 లక్షణాలు మనం మాట్లాడతాం. అందులో మొట్టమొదటిది ఏంటి ప్రయోజనం అంటే, ఒక విషయాన్ని నేర్చుకోవాలి. ఒకటి, చేసిన పాపం అనుభవించక తప్పదు. ఇది కర్మ సిద్ధాంతం. మనం ఏదైనా ఒకరికి ద్రోహం చేసినట్లయితే దానికి ప్రతిఫలంగా నీ జీవితంలో అనుభవించాల్సిందే. ఒకవేళ నువ్వు ఈ జన్మలో తప్పించుకుంటే ఇంకొక జన్మలోనైనా అనుభవించాల్సిందే. కాబట్టి దశరథుడు ఒక తప్పు చేశాడు. ఆయన వయసులో ఉన్నప్పుడు వేటకు వెళ్ళాడు. వేట అంటే చాలా ఇష్టం. ఆయనకు శబ్దబేరి అనేటువంటి ఒక విద్య తెలుసు. అంటే అర్థం ఏంటంటే, శబ్దాన్ని చూసి ఆడ జంతువు ఏదో ఉన్నా శబ్దం వచ్చిన దాన్ని బట్టి గురిపెట్టి కొడితే చచ్చిపోతుంది. అది చూడాల్సిన పని లేదు. ఆ గొప్ప విద్య ఆయనకు వచ్చు. ఆయన బ్రహ్మాండంగా ఆ విద్యతో బాగా విజయవంతంగా వేటాడేవాడు. ఒకరోజు వేటకి వెళ్తే రాత్రంతా ఏ జంతువు దొరకలేదు. చివరికి ఒక కొలను దగ్గర ఉన్నాడు. ఎందుకంటే కొలను దగ్గర ఏదో ఒకటి నీళ్లు తాగడానికి వస్తుంది, ఏదో ఒక జంతువు, దాన్ని వేటాడదామని. ఒక పొదల చాటున నక్కి కూర్చున్నాడు. అంటే ఆయనకి శబ్ద పేరు వచ్చు కదా, అందువల్ల నీటి అలజడి ఏర్పడింది. ఆ అలజడి చూడగానే ఏదో వచ్చింది అనుకున్నాడు. ఏదొచ్చిందో ఆయనకు తెలియదు, శబ్దం మాత్రమే తెలుసు. అంటే నీకున్న నైపుణ్యం మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఏమైపోద్దో ఇది ఒక గుర్తు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఆయనకు ఉంది ఓవర్. కాబట్టి ఎక్కడైతే శబ్దం వచ్చిందో అక్కడ వేసి బాణం వేసుకుంటాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఏదో మదపుటేనుగో ఏదో జింకో ఉండుంటుందని. ఎప్పుడైతే బాణం వదిలాడో అమ్మా అని కేక వచ్చింది. ఒక ముని కుమారుడు ఆయన తల్లిదండ్రులు వృద్ధులు, ఆ వృద్ధులకు సేవ చేసుకుంటూ అరణ్యంలో ఉన్నాడు. ఆ వృద్ధులకి శ్రవణ కుమారుడు, ఆయన పేరు శ్రవణుడు. వృద్ధులకు సేవ చేసుకుంటూ నానా దప్పికగా ఉంది, నీళ్లు తీసుకురా అంటే తల్లి ఆ నీళ్లు తీసుకురావడానికి కొలను దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎదురు చూస్తున్నారు తల్లిదండ్రులు. ఇక్కడేమో బాణం వేటుతో కూలిపోయాడు. ఆ తర్వాత ఆ పిలుపు విని భయపడిపోయాడు. అరుపు విని అయ్యో నేనేదో ఘోరం చేసేసానని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తీరా చూస్తే మునికుమారు. ఆ తర్వాత వారిద్దరు సంభాషణ తర్వాత మా నాన్నగారికి ఈ విషయం తెలిస్తే శపిస్తాడు. అందువల్ల మీరే వెళ్ళి మీరు చేసిన పొరపాటును ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమిస్తాడు అనేటువంటి ఒకటి చెప్పి, నా తల్లిదండ్రులు దప్పికతో ఉన్నారు, మీరు వెళ్ళి దాహం తీర్చండి అంటే ఈయన భయపడుతూ, ఈయనకు లోపల సాత్విక గుణాలు ఉన్నాయి. అలా సాత్విక గుణం లేకపోతే గనక తప్పు చేసిన వాళ్ళు ఎంతమంది ఒప్పుకుంటున్నారు ఈ కాలంలో? తప్పు చేసిన వాళ్ళందరూ నేను చేసిన తప్పు అనుకుంటే సమాజం వేరే విధంగా ఉండేది కదా. ఒప్పుకోడు అసలు. ఏం తప్పండి ఇది అంటాడు. ఇంకా మాట్లాడితే ఎవడు చేయడం లేదు అంటాడు. ఇదే కదా వాదన. కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకొని వెళ్ళాడు, భయపడుతూ వెళ్ళాడు. ఆ పెద్దలతో మాట్లాడాడు, జరిగిన విషయమంతా చెప్పాడు. వాళ్ళు చాలా విలపించారు, ఏడ్చారు. నా బిడ్డ శవాన్ని కాస్త చూపిండి అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత శవం మీద పడి ఏడ్చినారు. ఆ బాధని తట్టుకోలేక క్షమించమని కోరినా కూడా మామూలుగా అంటాడు, నాకు ఉన్నటువంటి తపశక్తి చేత ఈ విషయం తెలిసిన వెంటనే నీ తల 1000 వ్రక్కలవుతుంది. కానీ నీకై నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి క్షమిస్తున్నా. అయితే ఈ పాపం నువ్వు అనుభవించక తప్పదు. అందువల్ల ఏ పుత్ర శోకంతో మేము మరణించబోతున్నామో అదే పుత్ర శోకంతో నువ్వు మరణిస్తావు అని చెప్పి ఇద్దరు ఆ మునికుమారుడితో కూడా సమాధైపోవడం జరుగుతుంది. ప్రాణాలు త్యాగం చేయడం జరుగుతుంది. ఇది మనకి ఎక్కడ ఉపయోగపడిందో తెలుసు. ఏ రూపంలో ఆయన ఏ విధంగా ఆ మునికుమారుల యొక్క తల్లిదండ్రులు వేదనతో చనిపోయారు, అదే విధంగా ఆయన కూడా బిడ్డలు ఉండి కూడా
బిడ్డలు ఉండి కూడా వేదనతో చనిపోయారు. ఇది జరుగుతూ ఉందా అండి ప్రపంచంలో అంటే? ఎక్కడైనా మీరు గమనించండి, జరుగుతూనే ఉంది. ఈ సూత్రం ఎక్కడ మిస్ అవ్వడంలో మనం అనుకుంటాం కానీ లేదండి, ఇప్పుడు అలా జరగడం లేదు. వాడు పాపాలు చేస్తూనే ఉన్నాడు, వాడు ఎదుగుతూనే ఉన్నాడు అనేటువంటి భ్రాంతిలో మనం ఉంటాం. అది జరగదు. అది ప్రకృతి నియమం, అనుభవించి తీరవలసిందే. అది ఏ రూపంలో అనేది నీకు నాకు అర్థం కానటువంటి విషయం. నీ కళ్ళ ముందే పాపాలు చేస్తుంటాడు, నీ కళ్ళ ముందే ఎదుగుతుంటాడు. మనం కూడా చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం. ఈ సంపాదించినటువంటి అక్రమ సంపాదన అంతా ఏదో హాస్పిటల్కి దారిపోయాలి, తప్పదు. ఏదో ఒక అకాల మృత్యువు చేత కబలించబడాలి, తప్పదు. కాబట్టి చేసిన పాపం అనుభవించక తప్పదు. ఇది తొలి పాఠం దశరథుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది. అందువల్లనే ఒక పాపం చేసేటప్పుడు ఒక క్షణం ఆలోచించి దీని యొక్క పర్యవసానాన్ని అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నానా, నా కుటుంబం సిద్ధంగా ఉందా, పర్లేదు అనుకుంటే పాపం చేయాలి. అలా అనిపించింది అనుకోండి, జీవితంలో ఎవరు కూడా పాపం చేయరు. అందువల్ల బాబావారు కూడా అంటారు, ప్రారబ్ధ కర్మను అనుభవించక తప్పదు. ఎవరైనా అనుభవించాల్సిందే. అందువల్ల దివ్యాత్మ స్వరూపులారా, ఈ జీవనం ఎంతకాలం అయితే మీకు జీవితం ఉందో, ఇంకెంతకాలం భగవంతుడు ఇచ్చాడో ఇప్పటి వరకు జరిగింది పక్కన పెట్టేద్దాం. ఇప్పటి నుంచైనా సరే పాపం అనే దానికి కాస్త దూరంగా ఉందాం. సాధ్యమైతే పుణ్యకార్యాన్ని నిర్వర్తిస్తాం, లేదంటే వదిలేద్దాం. మన బతుకుదాం, అవసరం లేదు. ఉదాహరణకి ఈరోజు 97 సంవత్సరాలుగా ఈ కుటుంబం చేస్తున్నారు. ఎవరైనా అడిగారా వాళ్ళని చేయమని? బలవంతమా? ₹1,00,000 2 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఏముంది ఇక్కడ? వారికి వచ్చే కిరీటం ఏమన్నా ఉందా? ఏం లేదు. కానీ నేను మంచి చేస్తున్నాను అనేటువంటి ఒక గొప్ప భావన ఆ కుటుంబాన్ని అలా నిలబెట్టేస్తుంది. నిజమా కాదా? అందువల్లనే నాకు అర్థమైంది మొట్టమొదటిది ఏంటంటే, చేసిన పాపం అనుభవించక తప్పదు. మరి రావణాసురుడు చేయలేదా పాపాలు? మరి ఎంతమందిని చెరపట్టాడు, ఎంతమంది దేవతా స్త్రీలను చెరపట్టాడు. మరి అంతమందిని చెరపట్టినటువంటి ఆ పాపం ఎలా పోతుంది? గొప్పవాడే, కానీ పోదు కదా. అందుకనే మండోదరి చివరిలో అంటుంది, నీకా ఈ దుర్గతి, ఎలాంటి వాడివి నువ్వు? నిన్ను చూస్తే దేవతలు కూడా వణికిపోతారే, నిన్ను చూస్తే యముడు కూడా పారిపోతాడే, నిన్ను చూస్తే గడగడలాడిపోతుంది లోకం. ముల్లోకాలని గడగడలాడించిన నువ్వు ఈరోజు మట్టిలో పడుకున్నావే, నీ కిరీటం ఎక్కడో పోయిందే, నీ ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది, నీ విభూతి రేఖలన్నీ ఏమైనాయి? ఇదే నాదా నువ్వు సంపాదించింది? నేను చెబుతూనే ఉన్నాను కదా అని మండోదరి వెలిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే, నువ్వు చేసేవు పాపాలు అనుభవించక తప్పదు. ఎవరైనా సరే ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంది. రామాయణంలో నాకు తెలిసి ఒక 200 సూత్రాలు బయట తీయచ్చు, ఇంకా ఎక్కువ తీయచ్చు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకునేది కేవలం 4-5 మాత్రమే. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే, పదే మీరు రామాయణాన్ని చదవడం మిస్ అయితే జీవితంలో అన్నీ మిస్ అయినట్టే. అది కేవలం పూజా మందిరంలో ఉండాల్సిన గ్రంథం కాదు. మన జీవితంలో అడుగడుగున మనం అప్లై చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి అన్ని సూత్రాలు నిబిడీకృతమై ఉన్నాయి ఆ గ్రంథంలో. ఇది అర్థమైందా? కాబట్టి ఒకటి, పాపం చెయ్యకుండా ఉండాలి. రెండోది చాలా సింపుల్వి, చెప్పుడు మాటలు వింటే సంసారాలు ఏమవుతాయో రామాయణం అద్దం కట్టినట్టు చూపించింది. ఇక్కడ చెప్పుడు మాటలు ఎవరు? మందర. చెప్పింది మందర, వినింది ఎవరు? కైకేయి. నాశనమైంది కుటుంబం మొత్తం. పాత్రలు రెండే. ఈ 2 పాత్రలు ఏం చేశాయి? ఎంతో మంది పాత్రల్ని అతలాకుతలం చేసి పడేసాయి. అప్పుడే కొత్తగా పెళ్ళయి ఎంతో ముచ్చటగా వచ్చినటువంటి ఒక రాకుమారిని అడవుల పాలు చేశాయి. రేపు ఉదయాన్నే పట్టాభిషేకం అనేటువంటి ఉవ్విర్లుతున్న యువరాజుని అడవుల పాలు చేశాయి. పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నా భర్త నన్ను ఎలా చూసుకుంటాడో మురిసిపోతున్నటువంటి లక్ష్మణుడు, ఊర్మిళ, వీళ్ళిద్దరిలో ఊర్మిళని ఆమె యోగ నిద్రకి గురి చేసేసాయి. ఎవరి జీవితం ప్రశాంతంగా ఉంది? దీనన్నిటికీ కారణం ఏంటి? చెప్పడమా, వినడమా? 2 ఉన్నాయి ఇక్కడ. చెప్పడం ఉంది, వినడం ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరిది ఎక్కువ తప్పు అంటే కనుక వినేవాళ్ళదే
చెప్పేవాళ్ళు కోకొల్లలు. మీకు తెలుసా, విడాకులకు వెళ్ళేటువంటి భార్యాభర్తల కేసుల్లో 80% చెప్పుడు మాటల వల్లే వెళ్తారు. ఇంకా రామాయణం ఏం నేర్పించింది మనకు? చెప్పుడు మాటలే. మీకు తెలియదండి ఆయన గురించి, ఏమో ఆయన మంచోడేనా మీరు అనుకుంటే సరిపోతుందా? ఒక్కసారి పక్కింటికి వెళ్ళి అడగండి, అర్థమైపోయింది కదా ఎవరు చెప్పేశారు. ఆ వీధిలోకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి, ఈయన గురించి చెప్తారు భాగవతం అంటే. ఆ వీధిలో వాళ్ళందరూ చెప్పారు ఏంటి, మీ ఆయన మంచోడు అనుకుంటున్నాడేమో. కాదు 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 అయిపోయింది. దాన్ని లిజనింగ్ ఇయర్ అంటారు. చెప్పుడు మాటలు వినేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి స్త్రీలు గనక ఒక కుటుంబంలో ఉంటే ఆ సంసారం మొత్తం లేచిపోతుంది. అందువల్ల చెప్పుడు మాటలు వినేటప్పుడే రామాయణం గుర్తు రావాలి, మందర గుర్తు రావాలి, కైకేయి గుర్తు రావాలి. కుటుంబం నాశనం అయిపోయింది కదా అనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబాలు చీలిపోవడానికి ఏది కారణం? లేదమ్మా కారణం చెప్పుడు మాటలు కాదా? అవునా కదా? ఉమ్మడి కుటుంబాలు చీలిపోవడానికి చెప్పుడు మాటలు కారణం. తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉండడానికి ఎవరు కారణం? ఆయన చెప్తుంది, మీ అమ్మతో నేను ఏగలేకపోతున్నా. నువ్వు మామూలు అనుకుంటున్నావే, మీ అమ్మ సామాన్యురాలు కాదు. ఆమె నువ్వు ఉన్నప్పుడు బాగా నటిస్తుంది, నువ్వు లేనప్పుడు విశ్వరూపం చూపిస్తుంది. అంటే ఆ పిచ్చోడికి అర్థం కాక నిజమేమో, ఇప్పటిదాకా మా అమ్మ నాకు అర్థం కాలేదేమో, మా అమ్మలో ఈ క్వాలిటీస్ ఉన్నాయేమో అని విని 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 చివరికి అమ్మ నువ్వు ఇక్కడికంటే అక్కడ ఉండడమే శ్రేయస్కరం అని ఒక అల్టిమేటం క్రియేట్ చేస్తాడు. ఎవరి కారణం? చెప్పుడు మాటలు కారణం. అన్నదమ్ములు సఖ్యంగా ఉంటారు, అన్నదమ్ములు సఖ్యంగా ఉంటారు, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది, మధ్యలో పుట్టుకొస్తాయి క్యారెక్టర్లు. ఈ మధ్యలో పుట్టుకొచ్చిన క్యారెక్టర్లు ఆయన చెప్తుంది, మీ తమ్ముడు సంగతి నీకు తెలియదు, నిన్ను ముంచేస్తాడు ఎప్పుడైనా. మీ అన్న సంగతి నీకు తెలియదు, ఎప్పుడైనా నిన్ను ముంచేస్తాడు. అవునా? ఫస్ట్ అంటాడు, కాదు మా తమ్ముడు చాలా గొప్పవాడు, మా అన్న చాలా గొప్పవాడు. చెప్పగా 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 వర్కౌట్ అవుతుంది. ఏదో ఒక బలహీన సందర్భంలో ఇంకా మనకు వద్దురా ఇది విడిపోదాం. ఎన్ని సంసారాలు నాశనం అయిపోతున్నాయో నేను చెప్పాల్సిన పని లేదు. మీరు ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు కనుక మీ కుటుంబంలో ఉంటే వాళ్ళకి రామాయణం తప్ప ఇంకొకటి లేదు. చెప్పుడు మాటలు వినవచ్చు. అదే అనసూయ మాత దగ్గరికి వెళ్ళింది సీతమ్మ వారు. ఆమె కూడా చెప్పింది. ఏం చెప్పింది? ఒక భార్య ఎలా ఉండాలో చెప్పింది. ఆమె కూడా చెప్పింది. అనసూయ మాత దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో భార్య చెప్పింది, భార్య యొక్క లక్షణాలు ఎలా ఉండాలో చెప్పింది, భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలో చెప్పింది. అంటే ఇలా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మంచి చెప్పే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళు, గంట కూర్చో, 2 గంటలు కూర్చో, విను. చెడు చెప్పే వాళ్ళ దగ్గర ఒక్క నిమిషం కూడా కూర్చోవద్దు. అలా కూర్చోవడం నుంచే మొదలవుతాయి. ఇంతకుముందు పాతకాలంలో రచ్చబండ గొడవలు అనేవాడు. రచ్చబండల కాడ మొదలవుతాయి చర్చలు, గొడవలు కూడా అక్కడే మొదలవుతాయి, అక్కడే కొట్టుకుంటారు, మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఇలా ఉంటాయి. అందువల్ల దయచేసి చెప్తున్న మహిళా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం రామాయణంలోంచి తీసుకోవాల్సినటువంటి 2వ గొప్ప విషయం, చెప్పుడు మాటలు వినకూడదు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగు కని కల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడు మహిళ సుమతి. అర్థమైంది కదా? ఎప్పుడో చెప్పేశారు సింపుల్గా. అయ్యా ఎవరు చెప్పినా విను, విన్న తర్వాత ఇది నిజమా కాదా, ఏది కల్లా ఏది నిజం ఆలోచించు, ఆలోచించి నిర్ణయం తీసుకో. ఎవరు చెప్పిందంతా వినొద్దు అనేది అద్భుతమైనటువంటి ఒక పాఠం. ఇప్పుడు 2 పాఠాలు చెప్పాను. 1, చేసిన పాపం అనుభవించక తప్పదు. 2, చెప్పుడు మాటలు వినడం వల్లే సంసారాలు కూలిపోతున్నాయి. అన్ని కష్టాలకి మూలమదే. 3వది గొప్ప విషయం, భార్యాభర్తలు ఎలా ఉండాలో 100కి 100% ప్రాక్టికల్గా నిరూపించిన ఏకైక గ్రంథం శ్రీరామాయణం. దానికి మించిన గ్రంథం ఇంకొకటి లేదు. భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎంతమంది ఎన్ని క్యారెక్టర్లు భార్యాభర్తలు ఎవరున్నారు రామాయణంలో? ఒక జంట చెప్పుకుంటే రాముడు సీత, మరొక జంట చెప్పుకుంటే ఊర్మిళ లక్ష్మణుడు. ఈ శృతకీర్తి పక్కన పెట్టేద్దాం. ఊర్మిళ లక్ష్మణుడు,
మరొక జంట తీసుకుంటే వాలి తార, అంతే కదా. ఇంకొక జంట తీసుకుంటే రావణాసురుడు మండోదరి, ప్రధానమైనటువంటి జంటలు. ఇంకా సుగ్రీవుడు రుమ ఇదంతా పక్కన పెడితే ఈ భార్యాభర్తల పాత్రలో నుంచి కేవలం కథను నడపడానికి అది జరిగిందంటారా? కాదు, కథను జరపడానికి కాదు, ఆ కథలో నుంచి సారాంశం నేర్చుకోవడానికి. ఎందుకంటే చూసి నేర్చుకున్నందువల్ల మనకు గుర్తుండిపోతుంది, విని నేర్చుకుంటే పెద్దగా గుర్తుండదు. రామాయణాన్ని అలా చదువుతూ ఉంటే మీరు గమనించండి, ఆ పాత్రలు మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. అంత వివరంగా ఉంటుంది కథనం. పాత్రలు మీ కళ్ళ ముందు రాముడు వచ్చేస్తాడు, లక్ష్మణుడు వచ్చేస్తాడు. మన సినిమాలు చూసి ఉంటాం కాబట్టి ఆ పాత్రలు కూడా రాముడు అంటే ఎవరు గుర్తొస్తారు మనకు? అన్నగారు గుర్తొచ్చేస్తారు, అంతే కదా. కాబట్టి రాముడు అంటే ఎవర్ గ్రీన్, అన్నగారు గుర్తొస్తారు, పాత్రలు గుర్తొస్తాయి. ఇప్పుడు సీతమ్మ రాముడికి సంబంధించినటువంటి ఆదర్శ దాంపత్యంలో కొన్ని మచ్చలు ఉన్నాయి అని అంటారు. వాటికి కూడా శాస్త్రీయంగా ఆధారాలు ఉన్నాయి, అవి మచ్చలేం కాదు. రాముడు ఆదర్శ పురుషుడు అని చెప్పుకుంటున్నాం కదా. రాముడు దేనికి పెద్దపీట వేశాడు అంటే ధర్మానికి పెద్దపీట వేశాడు. ఆయన మూల స్తంభం దేని మీద నిలబడ్డాడు అంటే ధర్మం. ధర్మో రక్షతి రక్షిత. దానికి ముందు ఇంకొకటి ఉంటుంది, అది చెప్పరు ఎక్కడ మీకు. ధర్మో రక్షతి రక్షిత చెప్తారు. తిరుమలకు వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటారు. ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. దానికి ముందు వాక్యం ఏంటో తెలుసా? ధర్మ ఏవ హతోహంతి, ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షిత. అది పూర్తిగా. మరి దాని అర్థం ఏంటి? ధర్మాన్ని నువ్వు నాశనం చేయాలని చూస్తే ఆ ధర్మం నిన్ను నశింపజేస్తుంది. అది కదా ముఖ్యం. దాన్ని వదిలిపెట్టి దీన్ని మాత్రమే మనం ఫోకస్ చేస్తూ వచ్చాం. ధర్మం రక్షిస్తుంది. మరి ధర్మానికి గ్లాని జరిగినప్పుడు, ధర్మానికి హాని జరిగినప్పుడు వదిలేస్తుందా ప్రకృతి? భగవంతుడు వదిలేస్తాడా? వదిలేడు, ఖచ్చితంగా చేస్తాడు. అందువల్ల ఎవరైతే ధర్మాన్ని తప్పాడో, ఆ ధర్మాన్ని తప్పినటువంటి రావణాసురుడికి లేదా అలాంటి అసురులకి గుణపాఠం నేర్పించడానికే రామావతారం వచ్చింది. కాబట్టి ఆయన ధర్మరక్షకుడు. సీతారాముల జంటనే కదా ఇప్పటికీ ఆదర్శంగా తీసుకుంటాం. ఇంకొక జంట ఏమైనా పెడతామా? రాముడు సీత ఆదర్శ దంపతులు. అందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఒక విషయం చెప్తాం. అనసూయ మాత దగ్గరికి వెళ్ళినప్పుడు అనసూయ మాత అడుగుతుందంట సీతమ్మని, అమ్మ అరణ్యాలకు వెళ్ళవలసింది రాముడు, మాట ఇచ్చింది తండ్రి, తండ్రి మాట కోసం ఈయన వెళ్ళాడు, మరి మీరెందుకు వచ్చారు అని అడిగి. దానికి ఆమె చెప్పిన సమాధానం, తండ్రి మాట కోసం ఆయన వచ్చాడు, తల్లి మాట కోసం నేను వచ్చానండి. ఇదేంటిది? తండ్రికి ఆయన మాట ఇచ్చాడు, తండ్రి మాట జవదాటకూడదు కాబట్టి వచ్చాడు. నేను తల్లికి ఇచ్చిన మాట, మా అమ్మకు నేను మాట ఇచ్చా. నన్ను పంపించేటప్పుడు అత్తగారింటికి మా అమ్మ చెప్పింది, నీ భర్త ఎక్కడుంటే అదే నీ నివాసము అని చెప్పింది మా అమ్మ. కాబట్టి మా అమ్మకి ఇచ్చిన మాట కోసం నేను అరణ్యాలకు వచ్చానంటాను. ఇంతకు మించిన ఆదర్శం ఉందా? ఇంతకు మించిన ఆదర్శం లేదు. ఇప్పుడు ఉండేటువంటి యువతరంలో ఉండేటువంటి భార్యాభర్తలు ఈ చిన్న విషయాన్ని పట్టుకున్నా కూడా ఆనందంగా జీవిస్తారు. ఎంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు లెక్కలు వేయడం లేదు. వీడు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఏదో పొరపాటున సాఫ్ట్వేర్ ఉద్యోగం ఊడింది, ఇప్పుడు ఒక చిన్న సైజు నరకాన్ని చూస్తాడు ఇక్కడ. అవునా కదా? వ్యాపారం మొదలుపెట్టాడు, రొయ్యల గుంటలు మొదలుపెట్టాడు, ఆ రొయ్యల గుంటలో నష్టం వచ్చింది. బయట వాళ్ళ సంగతి దేవుడు ఇంట్లో మొదలవుతుంది. మా నాన్న నిన్ను బాగా చూసుకుంటావని ఇచ్చాడు, నువ్వు ఇలా అవుతావని మాకేం తెలుసు అని చెప్పి వెంటనే కంప్లైంట్లు అన్నీ పోతాయి, అర్జీలు అన్నీ పోతాయి. కాబట్టి సీతారాముల జంట నుంచి నేర్చుకోవాల్సినటువంటి అది గొప్ప విషయం. భర్త ఎక్కడుంటే భార్య అక్కడ ఉండాలి. అది అందరికీ అప్లై అవుతుందో లేదో తెలియదు, కానీ ఈ కాలంలో అప్లై చేసుకుంటే నష్టమేమీ లేదు, నష్టమేమీ ఉండదు. అదేవిధంగా ఊర్మిళ లక్ష్మణుడు ఏం నేర్చుకోవాలి? ఊర్మిళ లక్ష్మణుడు అది ఆదర్శ దాంపత్యమా కాదా అని అంటే 100% ఆదర్శ దాంపత్యమే. ఎందుకంటే భర్త ఏ కోరికైతే కోరుతున్నాడో, ఏ విధంగా అయితే ప్రవర్తించాలనుకుంటున్నాడో, అన్న మీద ఉండే ప్రేమ ఏదైతే ఉందో దానిని నేను భగ్నం చేయకూడదు. వాళ్ళు చిన్నతనం నుంచి ఒకే మాతృగర్భంలో పుట్టకపోయినా చిన్నతనం నుంచి ఉన్నారు.
మరి అలాంటి అన్నదమ్ముల యొక్క ప్రేమకు నేను ప్రతిబంధకం కాకూడదు. ఎంత గొప్ప విషయం ఇది! అన్నదమ్ముల ప్రేమ గౌరవించింది ఆ మహాతల్లి. గౌరవించి కనీసం మాట్లాడకుండా, మీకు రామాయణంలో ఏం చెప్తారంటే, ఈమె రెడీ అవుతూ ఉంటుంది రాజ్య పట్టాభిషేకానికి, ఏ చీర కట్టుకోవాలి, ఏది ఎలా అలంకరించుకోవాలని రెడీ అవుతూనే ఉంటుంది. పాపం మహాతల్లికి తెలియదు అక్కడ జరిగేది అంతా. అక్కడ మొత్తం దృశ్యం అంతా మారిపోయింది. అంతా మారిన తర్వాత ఈమె తలుపు తీసేసరికి లక్ష్మణుడు నారచీరలు కట్టుకొని వచ్చుంటాడు. దిగ్భ్రాంతి చెందుతుంది. ఇదేంటిది అని దిగ్భ్రాంతి చెంది స్పృహ తప్పి పడిపోతుంది. ఆ పడిపోయిన తర్వాత కనీసం ఆమెను ఓదార్చి చెప్పకుండా కూడా లక్ష్మణుడు వెళ్ళిపోతాడు. భరించగలరా ఎవరైనా? కనీసం ఓదార్పు మాట లేకుండా, నేను ఇలా జరుగుతుందని చెప్పకుండా అలా వదిలేసి వెళ్ళిపోతాడు అంతే. అర్థం చేసుకుని యోగ నిద్రలో ఎవరితో సంబంధం లేకుండా, కనీసం చెలికత్తితో కూడా మాట్లాడకుండా, తనలో తాను నవ్వుకుంటూ, తనలో తాను కుమిలిపోతూ, తనలో తానే అన్ని అనుభవిస్తూ, సుఖదుఖాలన్నీ తనలో తానే ఊహించుకుంటూ, లక్ష్మణుడు ఎలా ఉంటాడు అలా ఉంటాడని ఊహించుకుంటూ 14 ఏళ్ళు గడిపేసింది. కాబట్టి ఆమె కంటే గొప్ప త్యాగమూర్తిని మనం ఎక్కడ చూడలేము స్త్రీమూర్తుల్లో, స్త్రీ పాత్రల్లో. ఇంకా వాలి తార, అది ఇంకా గొప్ప విషయం. అయితే వానరకు సంబంధించినటువంటి సాంప్రదాయం ప్రకారం వాలి చనిపోయిన తర్వాత సుగ్రీవుడికి కూడా ఆమె భార్య అయి ఉండొచ్చు, అది వేరే విషయం. అది వానర సాంప్రదాయం అంటారు. కానీ తార ఎంత గొప్పదంటే, ఏదైనా ఒక పొరపాటు భర్త చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవడం స్త్రీ ధర్మం కాదు. నీకు అర్థమైతే గనక వారించాలి, వినకపోని అది వేరే విషయం. సుగ్రీవుడు అప్పుడే ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత చావు దెబ్బలతో ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మరికొద్దిసేపట్లోనే వచ్చి విజృంభిస్తూ ఉంటే ఆమె చెప్పింది, ఇప్పుడే దెబ్బతిన్నాడు, నీ దగ్గర చావు దెబ్బలు తిన్నాడు. చావు దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి మరలా ఇప్పుడే వచ్చి నీ మీద గర్జిస్తున్నాడు అంటే అందులో ఏదో మోసం ఉంది అని చెప్పింది. వినలేదు, అది వేరే విషయం. వినలేదు. వాలికి ఏది గుర్తుంటే, భార్య చెబితే వినాలి. సినిమా కూడా వచ్చింది కదా, భార్య చెబితే వినాలి, వినకపోతే మూల్యం చెల్లిస్తాం. మరి భార్య చెబితే ఎందుకు వినరు చెప్పండి? వింటారా భర్తలు? సహజంగా ఎక్కువ మంది వినరు. ఎందుకు వినరు అంటే, నీ మొహం, నీకేం తెలుసు, నోరు మూసుకో, ఇదే కదా పదాలు. మరి కొత్త పదాలు ఏమి వాడడం, అన్ని పాత పదాలే వాడుతుంటారు. నీ మొహం, నోరు మూసుకో, ఆడు పడుండు. పాత సినిమాలో ఎస్వి రంగారావు అంటాడు, పొయ్యి మీద పప్పు మాడిపోతుంది చూసుకోమని. దాన్నే పట్టుకున్నారు అందరూ, పొయ్యి మీద పప్పు మాడిపోతుంది అనేసి. అలా కాకుండా ఎవరైతే భార్య చెబితే వినడం అంటే ఇందాక చెప్పినట్టు వినడం కాదు, అది వేరు. మరలా మంచి చెబితే వింటే గనక తప్పేమీ కాదు. చివరిగా రావణాసురుడు, మండోదరి ఒక మాట అంటుంది చివరిలో. రావణాసురుడు పడిపోయిన తర్వాత, చనిపోయే సందర్భంలో, నువ్వెప్పుడైనా సరే నా వైపు చూసావా? నా వైపు నువ్వు చూస్తే నీకు ఒకటి అర్థమవుతుంది. ఆ అర్థం ఏంటంటే, సీత కంటే నేను అందగత్తెను. నా అందంతో పోలిస్తే సీత ఎందుకు పనికిరా? ఏ విషయంలో నాకంటే గొప్ప సీత? నువ్వు నా వైపు చూడలేదు కాబట్టి నీకు అర్థం కాదు. ఇది ఎంతమందికి గొడ్డల పోటీ మాట, ఎంతమందికి. ఈరోజు సమాజంలో ఉండేటువంటి రకరకాల కార్యక్రమాలకు ఇది ఒక మూల బిందువు కాదంటారా? అందువల్ల దివ్యాత్మ స్వరూపులారా, భార్యాభర్తలు ఎలా ఉండాలో శ్రీరామాయణం మనకు నేర్పించింది. అందులో మన క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు నేను 4-5 రకాల చెప్పాను. అందులో మనదేదో ఒకటి ఉంటుంది, అన్నీ ఒకటిగా ఏముండవు. రకరకాల భార్యాభర్తల బంధం ఉంటుంది. వాటిల్లో ఏది మీ బంధం, ఎక్కడ పొరపాటు జరుగుతుంది చూసుకున్నట్లయితే రామాయణం మిమ్మల్ని నడిపిస్తుంది ఇంకొక దారికి. నేను మరలా చెప్తున్నాను, ఇప్పుడు మనం మాట్లాడేది రామాయణ కథ కాదు, రామాయణం ద్వారా మనం ఏం ప్రయోజనం పొందాలనేది నేను మాట్లాడుతున్నాను. ఇవి అద్భుతమైనటువంటి 3 సూత్రాలు. ఆ తర్వాత అన్నదమ్ముల బంధం. ఈ కార్యక్రమం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కార్యక్రమానికి మూల సూత్రం ఏంటి? 97 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుందంటే మూల సూత్రం అన్నదమ్ముల అనుబంధమే కదా. అంతమించి ఏమైనా ఉందా సూత్రం? మరి అన్నదమ్ముల అనుబంధానికి
రామాయణానికి మించి పెద్దపేట ఎక్కడన్నా ఉందా? ఆ త్యాగాలు ఎక్కడైనా ఉంటాయా? అసలు చూడలేమండి. మనకు అర్థం కానిది ఏంటంటే ఇలాంటి వ్యక్తిత్వాలు ఉంటాయా? త్రేతాయుగంలో కాబట్టి ఉన్నాయి, ఇప్పుడు జరగవండి అలాంటివి అంటాం, కానీ ఉన్నాయి కదా మన కళ్ళ ముందే. మన వెనక ఉన్న బ్యానరే దానికి ఉదాహరణ కదా. 97 సంవత్సరాలుగా ఒక కుటుంబంలో ఉండే అన్నదమ్ములు కలిసి వంతులు వారీగా చేస్తున్నారంటే ఇంతకు మించిన నిదర్శనం ఏముంది? అందులో వారు రామాయణాన్ని, రాముడిని ఆరాధ్య దైవంగా చూస్తున్నారు. అంటే వాళ్ళు నడిపిస్తున్నాడా లేదా రాముడు? ఇది ప్రత్యక్ష ఉదాహరణలు. రాముడు నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఏ కుటుంబంలో ఆధ్యాత్మిక లక్షణాలు ఉంటాయో ఆ కుటుంబం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. ఏ కుటుంబంలో అయితే ఆధ్యాత్మిక లక్షణాలు ఉండవో, భగవంతుడనే కాన్సెప్ట్ ఉండదో, నేను నాది అనే స్వార్థం మాత్రమే ఉంటుందో, ఆ కుటుంబం ఏదో ఒక రోజు అతపాతాళానికి పడిపోతుంది, వాళ్ళ బిడ్డలు కూడా. అందువల్ల నేనైతే ఏం చెప్తానంటే, ఇప్పుడు మీ బాధ్యత మీరు అన్యోన్యంగా ఉండడం కాదు, మీ తరాలను కూడా అదే అన్యోన్యంగా ఉంచేలాగా మీరు వారికి తర్ఫీదు ఇవ్వాలి. అందువల్ల ఎప్పుడైనా సరే ఈ బంధాలు, అనుబంధాలు అవి మాత్రమే మనిషికి చివరికి మిగిలే ఆస్తులు. ఇంతకు మించి ఏమీ ఉండవు. మనకందరూ తెలుసు, ఏం మోసుకుపోయేది లేదు, ఏం ఎత్తుకుపోయేది లేదు. ఎవరికి తెలియదు? అందరూ తెలుసు కదా. ఎవరైనా అడిగామనుకోండి, ఏం ఎత్తుకుపోతామండి అని అంటాం. సరేనండి, మీకు ఒక 5 లక్షలు ఇవ్వాలి కదా, దాన్ని వదిలిందంటే అది కుదరదు. ఆ సంగతి ఇక్కడ తేల్చాల్సిందే. అంటే తెలుసు అందరికీ. కానీ తీసుకెళ్ళేది ఏంటంటే, చివరి క్షణంలో నువ్వు మంచం మీద ఉన్నప్పుడు అదృష్టం బాగుంటే మోక్షం వస్తుంది. మోక్షం అంటే నీ మరణం నీకు తెలియకుండా వస్తే అది మోక్షం. దానికి ఏం సూత్రాలు ఏం అవసరం లే. భగవంతుడు కనిపిస్తాడు, పుష్పక విమానం వస్తుంది, అందులోంచి వెళ్తారు, ఇదంతగా. నీ మరణం నీకు తెలియకుండా జరిగిపోతే అదే మోక్షం, అంత మించలేదు. అంటే మాట్లాడుతూ ఉంటారు, సడన్గా వెళ్ళిపోతారు. పని చేస్తూ ఉంటారు, సడన్గా వెళ్ళిపోతారు, అది మోక్షం. అలా రాకుండా గనక మంచం మీద పడితే నిన్ను కాపాడేది చివరి క్షణంలో నువ్వు ఈరోజు పంచినటువంటి ప్రేమే నీకు తిరుగుటప నువ్వు అశక్తుడుగా ఉన్నప్పుడు నీకు వస్తుంది. మళ్ళా చెప్తున్నా వాక్యాన్ని. ఈరోజు నువ్వు పంచినటువంటి ప్రేమ, నీ కుటుంబ సభ్యులకి నువ్వు పంచినటువంటి ప్రేమ గుర్తుపెట్టుకోండి. ఇది నీవు అశక్తుడు అయినప్పుడు, అశక్తురాలు అయినప్పుడు, మంచం మీద ఉన్నప్పుడు, నీ ఇంద్రియాలు పట్టు తప్పినప్పుడు, నీ పనులేవి నువ్వు చేసుకోలేనప్పుడు, నీ ఆలోచనలే నీ కంట్రోల్ తప్పినప్పుడు, ఎదురుగ్గా ఎవరున్నారో నువ్వు గ్రహించలేనప్పుడు, అప్పుడు ఆ ప్రేమ అన్నది లేకపోతే నరకాన్ని ఇక్కడే చూసేస్తావు. నిజమా కాదు? ఇక్కడే చూసేస్తావు, ఇంకెక్కడ అవసరం లేదు. నాకు తెలిసిన ఒక కండక్టర్ ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు, ఆర్టీసీ డ్రైవర్. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి వెళితే టెర్రర్. ఆయన వస్తున్నాడంటే పిల్లలందరూ అలర్ట్ అయిపోవాలి, భార్య అలర్ట్ అయిపోవాలి, టీవీ ఆగిపోవాలి, ఎక్కడెక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్. ఈయన వెళ్ళాడంటే సింహం వెళ్ళినట్టే. అడవి అదేమన్నా నువ్వు సింహానికి అది ఇల్లు కదా, అడవి. సింహాన్ని అంటాడు. ఎందుకు సింహం? అక్కడ మనిషి కావాలి అక్కడ. ఆ విధంగా నేను ఒకసారి వెళ్తే, టీ పెట్టవా? నిజం, ఇలానే పెడుతున్నానేంటి ఇదే మాటలు. అనవసరంగా పడ్డాడు ఆ పైన. నేను బాధపడ్డాను, అయ్యో అనవసరంగా వచ్చావు ఇలాంటి పనికి మన వాళ్ళ ఇంటికని. తర్వాత చక్రం తిరిగింది, అయ్యప్ప గేట్ ఉంది కదా, అప్పయ్య గేటు దగ్గర ఆయన వచ్చే బస్సు, డ్రైవర్గా ఉన్న బస్సు యాక్సిడెంట్ అయింది. స్పాట్లో 2 కాళ్ళు పోయినాయి. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్నాడు, తర్వాత ఇంటికి వచ్చాడు. ఇప్పుడు సింహం ఏమైంది? సింహం మూలబడి. అప్పుడు కూడా నేను వెళ్ళా చూడ్డానికి. పూర్తి సీన్ రివర్స్. అర్థమైపోతుంది మీకు పూర్తిగా. పట్టించుకోవడం లేదు పిల్లలు. వాడు పనికి మాలిన వాడికి ఎంత చూస్తున్నాడు. ఏం సాధించావు నువ్వు? ఏం సాధించినట్టు? అందువల్ల భార్య బతికున్నప్పుడు భార్య విలువ తెలుసుకోలేని వాడు, అమ్మనాన్నలు బతుకున్నప్పుడు అమ్మనాన్నల విలువ తెలుసుకోలేని వాడు, అన్నదమ్ములు తనతో జీవించి ఉన్నప్పుడు అన్నదమ్ముల విలువ తెలుసుకోలేని వాడు జీవించినా చచ్చిన వాడి కింద లెక్క. దానివల్ల ప్రయోజనమే లేదు, శూన్యం. ఏం ఎత్తుకుపోవు, చివరికి అనాథలాగా మారిపోతూ ఉంటారు. అందరేమో ఉంటారు, మీరు గమనించండి. పాడి రెడీ ఉంది, నువ్వు శవంగా రెడీగా ఉన్నావు, పైకి ఎత్తాలి, నలుగురు ముందుకు రావాలి. నలుగురు ముందుకు వస్తే కదా నువ్వు పైకి లేస్తావు. నువ్వు కానీ
ఎన్ని చూస్తాం మనం, చూడలేదా? ఎన్నో చూస్తాం. చివరికి నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చి మరీ వాళ్ళ అమ్మకి నలుగురు దగ్గర పట్టించాడు. డబ్బులు ఇచ్చి, నమ్ముతారా? నేను చూసాను నా కల్లారా. డబ్బులు ఇచ్చి ఎత్తిచ్చాడు. ఎవరు రాలా ముందుకి? ఎవరు రాలేదంటే వాళ్ళని తప్పడతామా? నువ్వు అలా బతికావు, నీ బతుకలా ఏడ్చింది. అందువల్లనే దివ్యాత్మ స్వరూపులారా దాన్ని తప్పుగా అనుకోవద్దు. ఎలా పోతామో మనకు తెలియదు, అది భగవంతుడి నిర్ణయం. ఎలా పుట్టాలో మనకు తెలియదు, అది భగవంతుడి నిర్ణయం. ఎలా జీవించాలో మాత్రం నీ చేతిలో ఉంది. 10 మందికి మంచిగా మన చావు కబురు వినగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆత్మకూరు బస్ స్టాండ్కి వెళ్ళి ఒక పూలమాల కొని, అయ్యయ్యో ఒక పూలమాల తప్ప నీకేమి వేయలేనయ్యా, నువ్వు ఎంతో సహాయం చేసావు. సహాయం కూడా అవసరం లేదు, మంచిగా మాట్లాడతాడు చాలు. ఇది కదా జీవితం అంటే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అదేంటి అంటే కనుక అన్నదమ్ముల అనుబంధాలు, భార్యాభర్తల అనుబంధాలు, తల్లి బిడ్డల అనుబంధాలు, ఇవి మాత్రమే మనల్ని కాపాడుతాయి. మీకు కావాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు లోకం ఎలా ఉందండి, సూపర్గా ఉందా, అంతా భలే ఉందా అంటే కనుక మీకు ఒక 3 ప్లేసులు చెప్తా. ఆ 3 ప్లేసులకి వెళ్ళరండి, దయచేసి వెళ్ళరండి. జీవితం యొక్క విలువ తెలియాలంటే వెళ్తారా? 3 మంచి మంచి ప్లేసులు. జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి ఒక అరపూట గడిపి రావాలి. పనే ఉండదు, అదే గడపడమే పని. అందులో నెంబర్ 1 ఒకటి బోడిగాడి తోట. ఒక పూట కేటాయించుకోండి, అరపూట కేటాయించుకొని అన్నీ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని గమనిస్తూ ఉండండి. మీరేం చేయాల్సిన పని లేదు. వస్తూ ఉంటారు, కాలుతూ ఉంటారు, వదిలిపెట్టి పోతూ ఉంటారు. గమనిస్తూ ఉండండి. జీవితంలో గొప్ప పాఠాన్ని నేర్చుకుంటారు. ఇదిరా నా ప్లేస్, ఇది నా చివరి మజిలీ, ఇలా ఉంటుంది నా జీవితం. ఒకటి మంచి జ్ఞానం వస్తుంది. రెండవది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ ఒక అరపూట ఉండండి. అందులో బర్నింగ్ వార్డర్ ఉంటుంది, కాలిన యాక్సిడెంట్లు. అద్భుతమైన పాఠం నేర్పిస్తుంది నీకు. జీవితం ఇలా ఉంటుందా? అరపూట గడపండి, వచ్చేసి. ఇంకా 3వ ప్లేస్ ఉంటుంది కదా, అది వృద్ధాశ్రమాలకి వెళ్ళండి. వృద్ధాశ్రమాలకి వెళ్ళి ఒక అరపూట ఉండండి. ఆ వృద్ధులతో మాట్లాడండి. చాలా గొప్ప జీవిత పాఠాలు నేర్చుకుంటారు. కళ్ళు అలా పొరలు తొలగిపోతాయి, ప్రశాంతంగా జీవిస్తారు. వృద్ధాశ్రమానికి వెళ్ళి ఒకసారి నేను పుస్తకం రాశాను. పిల్లల్ని ఇలా పెంచితే వారు విజేతలు అవుతారు అని. పిల్లల్ని ఎలా పెంచాలో పుస్తకం, అద్భుతమైన పుస్తకం. దానికోసం వృద్ధాశ్రమానికి వెళ్ళి, గీతామయ్య వృద్ధాశ్రమం ఉంది కదా, అక్కడికి వెళ్తే అందరినీ కూర్చోబెట్టాడు ఆయన. పాండు గారు అని ఉంటారు. అమ్మ సార్ ఏదో మీతో మాట్లాడతారంట, మాట్లాడు. నేనేమడిగానంటే, అమ్మ మీరు ఇక్కడ ఉండడానికి కారణం ఎవరు? ఒక ఆమె లేచింది, నా కోడలు. సరే, ఇంకొక 2-3 మాట్లాడిన తర్వాత ఒక ఆమె లేచింది, నా కొడుకు. ఉంటారు కదా రకరకాలుగా. నేనేమన్నానంటే, అంతా అయిన తర్వాత సరే ఇప్పుడు నేను పుస్తకం రాస్తున్నా, మీ కథ అంతా దీంట్లో రాస్తా, మీ ఫోటో కూడా వేస్తా, నాకు చెప్పండి అన్న. మైక్ ఇచ్చి ఒక్కరు చెప్తే ఒక్కరు కూడా మైక్ ఇచ్చే కొద్ది దూరం వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అమ్మా ఇప్పుడు దాకా బాధపడ్డారు కదా, చెప్పండి అంటే లేదండి. చివరికి ఒక పెద్ద ఆమె బ్రాహ్మణులు లేచి చెప్పింది. ఏం చెప్పిందంటే, సారు వాడు ఏదో చేసినాడు, పోనండి, ఇప్పుడు నా ఫోటో వేసి నా బిడ్డకి పొరుగు పోగొట్టడం ఎందుకు? అది తల్లి హృదయం, అది కదా తల్లి హృదయం. అలాంటి తల్లిని విడిచిపెట్టేసి నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఇంటికాడ ఎలా నిద్రపోతున్నావు? మనిషివా? నువ్వెందుకు ఇంకా బతకడం? రామాయణం గురించి వినడం కాదు కదా, అసలు నీకు అర్హత కూడా లేదు. రామాయణం పుట్టిన దేశంలో బతికే అలవాటు నీకు హక్కు కూడా నీకు లేదు. తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పెట్టి 10 రోజులు 20 రోజులు రామాయణం చదివితే ఏం ప్రయోజనం? నీకు ఏం ఉపయోగం ఉంటుంది? ఉపయోగమేమి ఉండే అవకాశం లేదు. అందుకని మరలా చెప్తున్నా, రామాయణం = అనుబంధాలే. మీరు కావాలంటే ఏ పాత్రను తీసుకోండి, అనుబంధాలు. చివరికి భక్తుడు భగవంతుడు అనుబంధం తెలియాలన్నా ఎవరు తెలియాలి? ఎవరు? హనుమంతుడు. ఇది మానవ సంబంధాలు, ఆయనది భగవత్ సంబంధం. ఒక భక్తుడు ఎలా ఉండాలి? ఏక నామం, ఏక రూపం, ఏక మంత్రం, అంతే. రాముడే అంతే, ఇంక లేదు. ద్వాపర యుగంలో ఉన్నప్పుడు హనుమాను గుర్తించలేకపోతున్నావు, నేను ఈ రాముడినేనయ్యా. రాముడినే ద్వాపర యుగంలో కృష్ణుడిగా వచ్చా.
నువ్వు గుర్తించలేకపోతున్నావని ఆయన రాముడిలాగా కనిపిస్తాడు. రాముడిలాగా కనిపిస్తే అనుకుంటాడు, ఇప్పుడు అర్థం చేసుకుంటాడు, ఇక్కడి నుంచి నన్ను కృష్ణ కృష్ణ అని పిలుస్తాడంటే పొరపాటును కూడా లేదు. అంతే, మళ్ళా రామానే, శ్రీరామ శ్రీరామే. ఒక్క పదం జీవితకాలం కాదు కదా, చిరంజీవి కదా ఆయన. ఆ పదం తప్పితే ఇంకో పదాన్ని ఆయన చెప్పాడు. మరి భక్తుడు ఎలా ఉండాలో నేర్పించిందే రామాయణం. అందువల్ల ఒకటే గుర్తుపెట్టుకుందాం, అనుబంధం నేర్పే ఏకైక గ్రంథం ఏదైనా ఉంది అంటే అది రామాయణమే. గుర్తుపెట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి, మనం రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం, భర్తతో ఎలా ఉంది, అత్తమామలతో ఎలా ఉంది, మరిదితో ఎలా ఉంది, మన అమ్మ నాన్నలతో ఎలా ఉంది. ఒక అమ్మాయి అనుకోండి, అమ్మ నాన్నలతో ఎలా ఉంది, ఇదంతా కూడా నేర్పిస్తుంది. ఒకసారి అందరూ ఆ గుణాలు వినేయండి, మీకు అవకాశం ఉన్నప్పుడు. ఆదర్శ గుణాలు 16. వాల్మీకి మహర్షి అడుగుతాడు నారదం, అయ్యా మహర్షి, ఈ 16 గుణాలు కలిగినటువంటి వాడు ఎవడైనా నీకు తెలుసా? అలాంటి మానవ మాత్రం నువ్వు చూసావా అని అంటే చెప్తాడు. ఎక్కడో ఎందుకు, మన మధ్యలోనే ఉన్నాడు శ్రీరామచంద్రుడు. 16 గుణాలు ఉన్నాయి. ఈ గుణాలతో ఒక మనిషి జీవించడం అసంభవం, కానీ ఆయనకి మాత్రమే అది చెల్లింది. ఆ 16 గుణాలు చదువుతాను. 1 గుణవంతుడు శ్రీరామచంద్రుడు, సింపుల్గా చెప్పుకుంటూ వెళ్తాం. గుణాలు 3: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ గుణాలలో మనకు ఉండవలసింది, మనం పెంచుకోవాల్సింది సత్వగుణాన్ని. సన్యాసాశ్రమంకి వెళ్ళేసరికి అది కూడా పోగొట్టుకొని శుద్ధ సాత్వంలోకి వెళ్ళాలి, అది వేరే సంగతి. 2 వీర్యవంతుడు, ధైర్యము వీర్యము అంతా ఉంది. 14,000 మంది రాక్షసుల్ని ఒకడే సంహరించాడు. 14,000 మంది రాక్షసుల్ని, సామాన్యుడు కాదు. 3 ధర్మాత్ముడు, ఇందాక చెప్పుకున్నాం. 4 కృతజ్ఞుడు, ఎవరైనా మేలు చేస్తే గుర్తుపెట్టుకునేవాడు. అది జటాయువైనా, గుహుడైనా, చిన్నవాడైనా, పెద్దవాడైనా, మనిషి అయినా, పక్షి అయినా, సహాయం చేస్తే నాకు సహాయం చేశారని గుర్తుపెట్టుకొని కృతజ్ఞత ఉండడం. చాలామందికి అది ఉండదు. చాలామంది ఇప్పుడు వాళ్ళకి చాలామంది ఉండదు, మర్చిపోతారు చేసిన మేలు. అలా మర్చిపోకూడదని కూడా మనం గుర్తుపెట్టుకోవాలనుకోవాల్సిన పని కూడా లేదు, అది వేరే విషయం. కాబట్టి కృతజ్ఞుడు. తర్వాత సత్యభాషి, ఇది కష్టం మనకి ఈ కాలంలో, నిజాలు మాట్లాడడం చాలా కష్టం. 6 దృఢ సంకల్పం గలవాడు, ఒకసారి అనుకుంటే ఇంకా చేస్తాడు అంతే, దృఢ సంకల్పం గలవాడు. 7 వేదాంతాలు తెలిసినవాడు. 7. 8 అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకునేవాడు. తర్వాత విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత అందగాడు, అది కూడా చెప్తారు కదా. ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు. క్రోధాన్ని జయించినవాడు, అందులో ఇంకో గుణం కూడా ఉంది, తర్వాత చెప్తాను. క్రోధాన్ని జయించిన వాడంటే నీకు ఎవడైనా అపకారం చేస్తే ఆ అపకారిని ఎలాగైనా సరే నాశనం చేయాలని పనిగట్టుకుంటాం కదా, క్రోధం అని. రావణాసురుడు వచ్చినా నేను క్షమిస్తానన్నాడు. రావణాసురుడు తమ్ముడు వచ్చినా క్షమించాడు. ఆ సందర్భంలో అంటాడు, విభీషణుడే వచ్చాడు కానీ రావణాసురుడు వచ్చినా కూడా నేను క్షమిస్తాను. క్రోధం లేదు, ఎవరి మీద కక్ష లేదు. అదేవిధంగా తేజస్సు కలిగిన వాడు, ఎదుటి వారిలో మంచిని చూసేవాడు. చుట్టూ చెడు ఉంటుందండి. సమాజం = మంచి చెడుల మిశ్రమం. మీరు ఎప్పుడైనా సరే అంతా మంచి ఉండాలనుకుంటే మీరు పెద్ద భ్రాంతిలో ఉన్నట్టు అర్థం. మంచి ఉండదు, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నాలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మీలో ఉంటుంది, మంచి చెడు రెండు. కానీ నీ దృష్టి మంచి మీద మాత్రమే ఉండాలి, చెడుని విసర్జించు, నీకు అవసరం లేదు. కడు పుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామం ఒకటే. ఆయన ఉన్నాడు మంచి చెడు చూసుకోవడానికి, మనమెవరు? వాడిలో చెడు ఉంటే భగవంతుడు చూసుకుంటాడు. వాడి జోలికి నువ్వు పోకుండా ఉంటే చాలు. వాడు చెడు ఉండని నీకేముంది? మంచి చెడుల మిశ్రమం. అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని ప్రదర్శించేవాడు. ఈ ఒక్క గుణాన్ని ప్రాక్టీస్ చేయండి చాలు, జీవితం తరించిపోతుంది. ఈ ఒక్క గుణం పట్టుకుంటే చాలు. అవసరమైతేనే కోపాన్ని ప్రదర్శించేవాడు. ఈ 16 గుణాలు, ఈ 16 గుణాలని మనం గనక ఒక్కొక్కటి అర్థం చేసుకొని జీవితంలో పాటించడానికి మొదలు పెడితే శ్రీరామ అని మనం మురిసిపోతున్నాం కదా, జై శ్రీరామ జై శ్రీరామ అంటున్నాం కదా,
అలా అనడానికి ఉచ్చరించడానికి అర్హత సంపాదించిన వాళ్ళు అవుతాం. ఊరికే నోరుందరుగా అరిచేస్తే నేను ఒప్పుకోను. అరిచే ముందు ఒకసారి అనుకో, ఆ శ్రీరామ అనేటువంటి పదం ఉచ్చరించే అర్హత నేను సంపాదించానా లేదా? సంపాదించినప్పుడు పరవశంతో వస్తుంది ఆ పిలుపు. అలా సంపాదించినప్పుడు తెలియనప్పుడు అందరూ చూస్తున్నారు కాబట్టి కాస్త గట్టిగా మోస్తాం, అంతే, కాస్త విషయం లేదు. అది కాదు కావాల్సింది. 16 గుణాలు రాసుకోండి, ఇంటికెళ్ళి హోంవర్క్ చేయండి. ఏ గుణాలు నాకున్నాయి టిక్కు పెట్టుకోండి, లేవు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు రామాయణాన్ని మీరు బ్రహ్మాండంగా అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఈ రామాయణం మనకెన్నో పాఠాలు నేర్పిస్తుందని నమ్ముదాం. ఈ రామాయణాన్ని పూర్తిగా చదువుదాం. రాముల వారిని, సీతమ్మని ఇత్యాది పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలన్నీ మన చుట్టూ ఉన్నాయి. వాటితో ఎలా వ్యవహరించాలి, ఏం నేర్చుకోవాలో మనం ఆలోచించి ముందుకు వెళ్ళి మన రేపటి తరానికి మన బాధ్యతగా రామాయణ ఆ సుగంధ ద్రవ్యాలని వారికి కూడా పంచుతాం. ఈ పని చేయమని కోరుకుంటూ, ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశం ఇచ్చినటువంటి కన్నికా పరమేశ్వరి మాతకి, షిరిడి సాయినాథుడికి, శ్రీరామచంద్రుల వారికి, వారి రూపంగా వారి ప్రేరణతో నన్ను ఆహ్వానించినటువంటి మధు గారికి, వారి సోదరులకి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అరవిందదయాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. చాలా విషయాలు తెలుసుకున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ బోర్ అనేది లేకుండా ఇంకా 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 వినాలనే డట్టే ఉంది. కానీ కొందరు చెప్తుంటారు అయిపోయింది, టైం అయిపోయింది, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మా మాస్టర్ గారు చెప్పంగానే వినాలి ఉండదు. కానీ ఇక్కడ ఉండే అయ్యవార్లు కానీ టైం అయిపోతుంది, మేము కూడా వెళ్ళాలని అనే ఉద్దేశంతో చాలా వరకు తగ్గించారు. కానీ నిజంగా లాస్ట్లో అమ్మ మీద పాట పాడారు, చాలా ఎక్సలెంట్ సార్. అది తండ్రికి కొడుక్కి తల్లికి ఉండే ప్రేమ అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఎంత అన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ అది తెలదు. నేను మాట్లాడలేదు. వారికి మా సంస్థ తరపు నుంచి, మా గొల్లపల్లి వంశం తరపు నుంచి చిరు కానుకగా ఉండాలని, ఎప్పుడు ఒక ప్రసంగం ఇవ్వాలంటే కలర్ చొక్కాలు, లాల్చి పాంజామా, పంచలు కట్టుకొని వస్తారు. ఆడ ఉండే డ్రెస్ని బట్టి అంటారు. కానీ ఎప్పుడు తల్లిదండ్రులతో ఉంటేనే వాళ్ళ మనసు కూడా చాలా చల్లగా ఉంటుందనే ఉద్దేశంతో వైట్ అండ్ వైట్ ఒకసారి ఇలా చూడండి మీరు.